అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెగా క్రియేటివ్ వర్క్స్. నేను మీ కిషోర్ చనశెట్టి. ప్రస్తుతం టాలీవుడ్లో ఒక సీనియర్ హీరో గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది. ఆ సీనియర్ హీరోకి 10 సంవత్సరాల నుంచి సరైన హిట్ లేదు. కానీ ఇండియాస్ రిచెస్ట్ స్టార్స్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారాయన. షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళందరినీ కూడా దాటి లేదా వీళ్ళందరితో సమానంగా ఆయన ఆదాయం కనిపిస్తుంది. ఆయన మరెవరో కాదు, కింగ్ నాగార్జున. నాగార్జున గారికి సరైన హిట్ పడి 10 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో బంగారు రాజు కావచ్చు, నా సామిరంగా, అలాగే రాజుగారి గది 2 ఇలాంటి సినిమాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ సోగా ఆడిన సినిమాలే. ఆయన స్థాయికి అయితే అవి హిట్లని చెప్పుకోలేము మనం. కానీ ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు ఎంతో తెలిస్తే మనం అందరం నోరెళ్ళబెట్టాల్సిందే. అక్షరాల 3,750 కోట్లని తెలుస్తుంది ఆయన ఆస్తుల విలువ. సో నాగార్జున గారికి సినిమాల నుంచి వచ్చే ఆదాయం కంటే కూడా ఇతరత్ర బిజినెస్ల నుంచి వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా ఆయన ఇప్పటికే సక్సెస్ఫుల్ యాక్టర్, అలాగే సక్సెస్ఫుల్ స్టార్ హీరో అనిపించుకోవడమే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు కూడా. ప్రస్తుతానికి ఆయన శేఖర్ కమల డైరెక్షన్లో ధనుష్తో కలిసి కుబేర సినిమాలో నటిస్తున్నారు. అలాగే రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తున్న కూలీ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. మరి చూడాలి ఈ 2 సినిమాల ద్వారా నాగార్జున గారికి హిట్ వస్తుందా లేదా.